నవోమికి తెలియకండే రహస్యముగా అదృశ్యుడైన దేవుడు ఆమె గురించి ఒక పద్ధతి ప్రకారము క్యారియర్ చేస్తున్నారు, కానీ ఆమెకి తెలియలేకపోయింది. దేని బట్లారా, దేవుడు మన జీవితంలో ఆగిపోయి ముగింపాయి అని చెప్పుకొని ముగించిన సమయంలో దేవుని పని దేవుడు ప్రారంభిస్తాడు. మీ భవిష్యత్తు గురించి, మీ రేపు గురించి మాట్లాడడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీ గతానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. గతం అనేది నొప్పితో నిండిన ఒక చరిత్రమే. గతము మీ మీద ఏదైనా ప్రభావం చెల్లించడానికి దేవుడు అవకాశం ఇవ్వరు. ప్రైజ్ ది లార్డ్. మీ భవిష్యత్తు ఆయన ముందుంది, ఆయన వైపే మనం చూడాలి. కష్టత మధ్యలో ఉన్నప్పుడే మీద నిజమైన క్రైస్తవత్వము బయటికి వస్తుంది. నిజమైన క్రైస్తవుడా, మీరు నీతిమంతుడా, యథార్థవంతుడా ఆయన తెలుసుకోవాలంటే సమస్యల మధ్యలో మనం ఉండాలి. కొన్ని సమయంలో మన జీవితంలో జరుగుతున్న సంగతి చూసి మనం బాధపడతాం. దేవుడా, ఎంత సమయం నేను వేచి ఉండాలి, ఎన్నాళ్ళు నేను వేచి ఉండాలి, ఎందుకు జరగటం లేదని ఒక మాట చెప్తాను. దేవుడు తన తగిన సమయం వచ్చినప్పుడు మీ కొరకై కార్యం చేస్తే దేవుడే, దానిలో మాత్రము నాకు సందేహము అస్సలు లేదు. ఎందుకంటే అటువంటి వాడే నా దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. అందరికంటే సమస్యలు ఎవరైనా రూతున్నారా, లేకపోతే నవోమి ఉన్నారు? చెప్పండి. నవోమి ఆస్తులైన జీవితంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు. కానీ నవోమి రూతు మొత్తలో ఉన్న సంభాషణ ఒకసారి విన్నట్లయితే మనకు తెలిసిపోతుంది. 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఆ సంభాషణ వింటే మనకు తెలిసిపోతుంది. నవోమి తన గురించి అక్కడ ఏమీ చెప్పటం లేదు. నవోమి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రూతు గురించి మాట్లాడుతున్నారు. నాకు కష్టం ఉన్నా, నేను బాధలో ఉన్నా పర్వాలేదు, రూతు బాగుపడాలి, రూతుకు మంచి ఆ భవిష్యత్తు రావాలి. అలాంటి లీడర్షిప్ ఎక్కడెక్కడైనా మనం చూస్తున్నారా? ఈ రోజులో అలాగ కాదండి. నేను, నా కుటుంబము, నాది నా జీవితం. చాలా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. ఎక్కడ చూసినా తన గురించే కానీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ, అరుదే, చాలా అరుదు. నేను, నాకు, నా పదవి, నా స్థాయి, నా డబ్బు, నా భవిష్యత్తు అందే కానీ మాతో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాడు చాలా తక్కువ. అమ్మగారికి నాకు తెలుసు, ఎన్నోసారి మన హాస్టల్లో ఉన్న పిల్లలకు, హోమ్ పిల్లలకు ఆహారం లేనప్పుడు, ఆహారానికి పెట్టడానికి డబ్బు లేనప్పుడు మేమిద్దరు కూడా మా గురించి నేను బాధపడలేదు. నాకు గుర్తుంది, రాత్రి పగలంద దేశంలో కన్నీరుతో ప్రార్థన, దేవుడా నాకు తిండి లేనా పర్వాలేదు, ఈ పిల్లలకి తిండి ఉండాలి, వాళ్ళకి వస్త్రం ఉండాలి, వాళ్ళకి చదువు ఉండాలి. ఇది ఈజీగా రాదు. నేను కాదు, నాకంటే ఎదుటి వాళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నీ కోరిక కలిగి ఉండటము. ద గ్రేటెస్ట్ లెగసీ ఈజ్ నాట్ వాట్ వీ బిల్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్, బట్ వాట్ హెల్ప్ అదర్స్ బికమ్. మన జీవితంలో లెగసీ అనేది మనం ఈ లోకము నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం విడిచిపడదు. ఏంటి చెప్పండి? చాలాసార్లు వాళ్ళు బిల్డింగ్ కట్టారని కాదు, లేకపోతే మేస్త్రి మిషన్ స్థాపించారని కాదు, ఆ పేరు నాకు అవసరం లేదు. నా ద్వారా, నా ప్రయత్నం ద్వారా, నా జీవితం ద్వారా 10 మంది జీవితాలు మారుతాయి, అదే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక 100 మంది పిల్లలు పోషించారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు కలిగే చేస్తారు చెప్తే అది నాకు కావాలి. ఒక 1000 మంది ప్రజలు రక్షించబట్టారని చెప్తే అదే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. డబ్బు కాదు, ఆస్తి కాదు, ఇదన్నీ మాయమైపోయే రోజు దగ్గరగా ఉన్నారు. కానీ మీరు ఎదుటివాడి జీవితంలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రేమ, దయ, కరుణ అది మాత్రము ఉండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, చెప్పండి అందరూ, సొంత కార్యమును మాత్రమే కాక అంటే సొంత కార్యం చూడకూడదని చెప్పలేదు, మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుడు లేకుండా మీరు ఏం చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయత్నం చేసినా, ఏ కార్యం చేసినా మీ జీవితము శూన్యమైపోతుంది, కానీ మేలు కలగదు. మేలు కలగదండి. ఎక్కడికి రావాలా? దేవుడు మిమ్మల్ని ఎక్కడికి ఏర్పరిచి ఉన్నారో ఆ చోటుకి రావాలా. ప్రైజ్ ది లార్డ్. బెయితులుగా మీరు ఉండాలంటే ఉండాలి. మోవాబు మీ దేశము కాదు, అన్ని అయిపోయిందని అనుకుంటున్న వాడు, సంవత్సరం నుంచి దుఃఖంలో బాధలో ఉన్నారు, ఇంకా మేలు రాదని అనుకున్న ఆ చేతిలో శూరమని అనుకున్న
ఎవరిని పెట్టారండి ఓబేదంటే ఎవరు? అదే కుటుంబములో దావీదు పుత్రుడుగా యేసే పుట్టింది. ప్రైజ్లో దేవుని పుట్లారా, దేవునికి ఒక్కడు గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే మీరు ఎక్కడికి రావాలి, అక్కడ మిమ్మల్ని రెప్పించే దేవుడే మన దేవుడు. దానికి అవసరమైన పరిస్థితులు మార్చగలిగిన శక్తియు బలము నా దేవుడు ఉన్నారు. ప్రైజ్లో అది నాశనం కొరకు కాదండి, మీకు మేలు కలగాలని.